పిఠాపురంలో ఏ నడుస్తోంది? ఇది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది? మహా అయితే గెలుపు పవందా లేక వంగా గీతదా అనే చర్చ నడుస్తుంది. బట్ అలా జరగడం లేదు అక్కడ. పిఠాపురం గడ్డపై ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అదే నెంబర్ ప్లేట్స్ ఇష్యూ. ఎస్, పిఠాపురంలో ఇప్పుడు ఇదే టాపిక్పై రచ్చ కంటిన్యూ అవుతోంది. ఎమ్మెల్యే గారి తాలూకా అని ఓ నెంబర్ ప్లేట్ ఉంటుంది. కాబోయే డిప్యూటీ సీఎం గారి తాలూకా అని ఇది మరో నెంబర్ ప్లేట్. కౌంటింగ్ దగ్గర పెడుతున్న కొద్దీ పిఠాపురంలో కనిపిస్తున్న చిత్రాలు ఇవి. ఒక్కొక్కరు తమ అభిమానాన్ని ఒక్కో విధంగా చూపిస్తున్నారు. నిజానికి పవన్కు యూత్లో కాస్త ఫాలోయింగ్ ఎక్కువే. వారు తమ అభిమానాన్ని వారి ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా చూపిస్తున్నారు. ఫోన్ వాల్పేపర్ మాత్రమే కాదు, ఆ ఫోన్కు వాడే పౌచ్పై, బ్యాక్ కేస్పై జనసేన స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి. గెలిచేది జనసేన అంటూ ఏకంగా స్టిక్కర్ వార్ మొదలుపెట్టారు జనసేన అభిమానులు. మరి జనసేన మొదలుపెట్టాక వైసీపీ ఉంటుందా? తాము కూడా తగ్గేదే లేదంటూ కాబోయే డిప్యూటీ సీఎం తాలూకా అంటూ వాళ్ళు మొదలుపెట్టారు. కార్ల వెనుక బండి నెంబర్ ప్లేట్స్పై స్టిక్కర్స్ అతికిస్తున్నారు. ఇప్పుడు ఇరు వర్గాల స్టిక్కర్ల రచ్చకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పిచ్చి కాకపోతే ఏంటిది? పిఠాపురం నుంచి మొదలైన ఈ స్టిక్కర్ వార్ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు పాకింది. ఏకంగా వైసీపీ, టీడీపీ మధ్య నెంబర్ ప్లేట్ల యుద్ధానికి దారితీసింది. పిఠాపురం ఎమ్మెల్యే 4వ పెళ్ళాం తాలూకా, బాబాయిని లేపేసినోడి తాలూకా అంటూ తర్వాత వచ్చినటువంటి నెంబర్ ప్లేట్స్ ఇది ఒక పైత్యంగా కనపడుతుంది. ఇప్పుడు చెప్పండి, నేను దీన్ని పిచ్చడంలో ఏమైనా తప్పుందా? అభిమానం పేరుతో చేస్తున్న పైత్యపు చర్యల వల్ల బాగుపడే వాళ్ళు కూడా ఉన్నారు. వారే నెంబర్ ప్లేట్లు, స్టిక్కర్లు తయారు చేసే షాప్ల వాళ్ళు. ఇప్పుడు వారికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. పిఠాపురంలోని ఓ సెంటర్లో జస్ట్ 2 డేస్లో ఏకంగా 300 బోర్డులు తయారయ్యాయని తెలుస్తోంది. అన్ని పార్టీల వారు వస్తున్నారని, అందరికీ సమానంగా ప్రాధాన్యం ఇచ్చి ప్రింట్లేసి పంపిస్తున్నామని చెప్తున్నాడు షాప్ ఓనర్. ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం బాగా జరుగుతుంది. ఎలక్షన్లో ఈ ఎమ్మెల్యే స్టిక్కర్లు అనేసి చాలామంది చేయించుకుంటున్నారు. మా పిఠాపురం మా ఎమ్మెల్యే అనేసి ఎక్కువ మంది వస్తున్నారు. నా పరంగా అయితే నేను అన్ని పార్టీలకు సమానంగా చేయాలా, అన్ని పార్టీలు నేను సమానంగా తీసుకొని చేసుకోవాలి వ్యాపారం. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా ఇదిగా ఉంది. అన్ని రకాల పార్టీల వారు వస్తున్నారు. వంగా గీత గారు పార్టీ వాళ్ళు వస్తున్నారు. తర్వాత మన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళు వస్తున్నారు. చాలా విపరీతమైన డిమాండ్ ఉంది ఫోటోలకి, వీటికి, స్టిక్కరింగ్కి. ఇది కదా పిఠాపురంలో మొదలై అలా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాకుతుంది ఈ నెంబర్ ప్లేట్ ట్రెండ్. అంతా బాగానే ఉంది, కానీ ఎలక్షన్ కౌంటింగ్ జూన్ 4న జరగనుంది. గెలిచేదైతే ఒక్కరే, ఇద్దరైతే గెలవరు. అది అందరికీ తెలిసింది. గెలిచిన పార్టీ నెంబర్ ప్లేట్స్ ఓకే, కానీ ఓడిన వారు అప్పుడు ఏం చేస్తారు? ఏముంది, మళ్ళీ కొత్త ప్లేట్ ఆర్డర్ ఇచ్చుకుంటారు. అయితే ఇక్కడ వాహన చట్టం ప్రకారం నెంబర్ ప్లేట్లు ఇలా ఉండకూడదు. నెంబర్ ప్లేట్ ఎప్పుడూ కూడా క్లియర్గా ఉండాలి. దాని మీద రిజిస్టర్డ్ నెంబర్ ఉండాలి, బ్లాక్ అండ్ వైట్లో ఉండాలి. ఈ విధంగా పిచ్చి లోగోలు, పిచ్చి డిజైన్లు వేస్తే వాహన చట్టం రీత్యా నేరం అవుతుంది. సో అది కూడా కొంచెం చూడాలి. ఇక్కడ మరి ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, వాళ్ళు ఎట్లా వాటిని అలౌ చేస్తున్నారు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్. సో ఏదేమైనా మళ్ళీ నెంబర్ ప్లేట్ వాళ్ళకి గిరాకీ తప్పకుండా వస్తుంది. ఎందుకంటే గెలిచిన పార్టీకి ఆ నెంబర్ ప్లేట్ స్టిక్కర్లు నడుస్తూ ఉంటాయి, కానీ ఓడిపోయినటువంటి పార్టీ మళ్ళీ పాత నెంబర్ ప్లేట్ వేసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ వాళ్ళకి గిరాకీ పెరుగుతుంది. మీ పిచ్చి వల్ల ఏదైనా మంచి జరిగిందంటే ఇది ఒక్కటి తప్ప మరేమీ లేదు. నిజానికి ఆర్టీఏ రూల్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రకారం నెంబర్ ప్లేట్స్ ఇలా పెట్టకూడదు. ఇలాంటి వెహికల్స్ను పోలీసులు కనుక పట్టుకుంటే ఫైన్లు తప్ప. మరి ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదు. బట్ వారిని లెక్కలోకి తీసుకునేవారు ఎవరు కనపడడం లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే ప్లేట్స్ కనపడుతూ ఉన్నాయి. వాటిని పట్టించుకుంటున్నారా లేదా, అసలు వాటికి ఫైన్ వేస్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం పిఠాపురంతో పాటు రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అదే గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉండడం. ఇటు కూటమి గెలుపు మాదే అంటోంది, అటు వైసీపీ ఏకంగా జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంది, ముహూర్తం పెట్టుకుంది. ఇదే అస్సలుగా అర్థం కానిటువంటి పరిస్థితి. అందరూ గెలిస్తే ఓడేదెవరు అనేదే ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.